అత్తగారింటి అత్తగారింటికి పోయింది. పాపం కొంచెం అత్త బెటరే, ఇగో ఇది ఇలా చేయకు, అది అలా చేయని నేర్పిస్తుంది. కానీ ఆ కోడలికి ఇష్టం లేదు నేర్చుకోవడం. అత్త అన్నాలా, నేనేమో మొగందరం బయట షికార్లు తిరిగేసి తినాలా అని ఆమె ఆలోచన. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు నచ్చట్లేదు. రోజు మా అత్త మా పని చెప్తుంది, ఇది చేయు అది అంటుంది, పొద్దున లేపుతుంది. ఇవన్నీ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. మా అత్తమ్మ మంచిగా లేదు, మాకన్నీ నా భర్తతో ఉండనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు, ఏం చేయనివ్వట్లేదు అని కొన్ని నాలుగు ఎక్కువ కొండేగా చెప్పి తండ్రికి ఫోన్ చేసింది. చేసినప్పుడు మా అత్తమ్మ అంటే నాకు అస్సలు పడతలేదు, నాకు అసలు ఇష్టమే లేదు, అందుకని మా అత్తమ్మని చంపేయాలి అని తండ్రికి ఫోన్ చేసింది. తొందరపడకండి, వినండి, ఫస్ట్ ఉరుకుతున్నారు. ఫస్ట్ కథ మొత్తం వినాల. మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలా? అదే మరి మన సంసారంలో తొందరపాటు వల్లనే మనకు అన్ని దుఃఖాలే. ఇలా చెప్పగానే సరే ఏమన్నా వంపి అన్నది అమ్మ, చంపడానికి ఏమైనా వంపి విషయంలో ఏర్పడకుండా అని చెప్పి ఆయన ఏం చేసిండు, సరే అమ్మ ఇది నీకు ఏర్పడకుండా ఉంటుంది, రోజు అన్నంలో కలుపు, 1 వారం రోజుల్లో చనిపోతుంది మీ అత్తమ్మ అని చెప్పి ఏదో ఒక పొట్టం పంపించింది. ఆమె ఏం చేస్తుంది, రోజు కొంచెం అన్నంలో వేస్తూ ఆమె ఏం చేస్తుంది, మా అత్త వారం రోజులైతే ఈ పీడ పోతుంది, మరి అప్పటిదాకా మంచిగా చూసుకో తల్లి అని తండ్రి చెప్పిండు. వారం రోజులే కదా మీ అత్త ఉండేది, కనీసం అప్పుడన్నా కన్నా మంచిగా చూసుకో అని చెప్పని సరే నాన్న అంటారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది, పొద్దున్న లేస్తుంది, అలుగుత వేస్తుంది, ముగ్గేస్తుంది, చాయ్ పెడుతుంది, వంట చేస్తుంది, టిఫిన్ చేస్తుంది, అత్తకి కాళ్ళు ఒత్తుతుంది, అత్తని పిలిచి అన్నం పెడుతుంది. ఇలా రోజు 4 రోజులు గడిచింది. అత్త గమనించింది, అరే నా కోడలు చెప్తే చేయలేదు, ఇప్పుడు చెప్పకుండా చేస్తుంది అని సంతోషపడి ఆమెలో మార్పు తెచ్చుకుంది. ఆమె చేస్తుంది కదా, నేను కూడా నా కోడలికి సహాయంగా చేస్తా, నా కాళ్ళెత్తులు మంచిగా ఉన్నాయి కదా, నేను చేస్తా, నా కోడలంటే నాకు బిడ్డతో సమానం అని ఆమె లేచి ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు. కలిసి చేసుకునే టైంలో ఒకరంటే ఒకరు ప్రేమ, అభిమానం, ఆప్యాయత పెరిగిపోతున్నాయి. 3 రోజులు ఉంది కదా, ఇలా అత్తంటే ప్రేమ, కోడలంటే పెరిగిపోయింది. ఒకసారి కోడలు ఆలోచించింది, ఇంత మంచిగా ఉంది మా అత్త, ఈమె చనిపోయింది అనుకో నాకు చేదోడు వాదోడు ఎవరు ఉండరు, అసలు ఇంత మంచిగా ఉన్నది నేనే అపార్థం చేసుకున్నానని చెప్పి ఇంకొక రోజే ఉంది మా అత్త చనిపోవడానికి అని తండ్రికి మళ్ళీ ఫోన్ చేసి, మా అత్తమ్మ చాలా మంచిది నాన్న, అసలు చావద్దు ఆమె, నాకు విరుగుడు పంపి ఏంటనే అని తండ్రికి చెప్పింది. అప్పుడు తండ్రి ఏం చెప్పిండు, నేనే విషం పంపలేదు, నేను బూడిది పంపినా, కానీ బిడ్డ విషము బూడిదిలో, నేను పంపిన దాంట్లో విషం లేదు, నీ మనస్సులో విషం ఉంది, నీ మనస్సులో విషం ఉంది, ఆ విషము ఈ రోజు పోయింది. కాబట్టి అక్కడ ఒక అమ్మ ఉంది, ఇక్కడ ఒక అమ్మ ఉందని కోడలు అనుకుంటే అక్కడమ్మ ఇక్కడమ్మ అవుతుంది. అందుకే అత్త ప్లేస్ అమ్మ, అత్తమ్మ అని పిలుస్తాం మనం. అప్పుడు ఏమైంది, ఆ అత్త కోడళ్ళు కలిసి సంతోషంగా ఉన్నారు. అందుకని ఏదో కోడలు ఎగిరిందని, ఏదో అత్త ఎగిరిందని మనం దాన్ని పెంచుకోకూడదు. మన బౌండింగ్ దాటద్దు, దాటితే కదా ఇంకెక్కువ చెప్తారు మనకి. అందుకని మనం కొంచెం సంసారంలో సహనము అన్నారు. అందుకే సాయిబాబా సంసారంలో ఎవరికైతే సహనం ఉంటుందో, ఆధ్యాత్మికంలో ఎవరికైతే శ్రద్ధ
గుర్తుంటుందో వారికి అతి తొందరలో మోక్షం ప్రాప్తిస్తుంది.